ప్రభునందు ప్రియమైన వారలారా, రక్షకుడు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచిన ప్రభుదినం నుంచి ఈ ప్రభుదినం వరకు తన అపారమైన రెక్కల కింద మనలను సురక్షితంగా కాచి కాపాడిన ప్రభువును మనం ఎంతైనా కొనియాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. మరి రాత్రంతయు కూడా మంచి విశ్రాంతిని, మంచి నిద్రని సురక్షితంగా కాచి కాపాడి చురుకైనటువంటి మెలకువ, సుఖమైన నిద్ర దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ప్రభు దినములో మనం అందరినీ సమకూర్చి సమావేశపరిచి సంసిద్ధపరిచినందుకు ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దలమై ఉన్నాము. మరి గడిచిన కాలములో 4178 రోజు వరకు మనను కాచి కాపాడుతూ ఆయన పరిచర్యను చక్కగా జరిగిస్తున్నందుకు దేవునికి ఎంతైనా స్తుతులు చెల్లించబద్దలమై ఉన్నాము. మరి సమయంలో ప్రేరేపణ కలిగినటువంటి ఒక సహోదరుడు స్తుతులు చెల్లించండి. తర్వాత మనము ఆరాధన పాట, ఆరాధన తలంపులు మనం విందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ మహాదయను బట్టి ఉదయకాల సమయంలో ఈ నూతనమైన స్థలంలో మా తండ్రి మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకునే ఆధిక్యత అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు. ఇంటా జరగవలసిన ప్రత్యేకమైన స్థితికుడిగాని మీరు జ్ఞాపకం చేసుకోండి, చక్కగా జరిగించండి. అదే సమయంలో ఈ స్థలం నుంచి కూడా జూమ్ లో పాల్గొనడానికి నాయన మీ దాసులు మా ప్రియులు బర్నబాస్ గారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ జూమ్ కార్యక్రమాన్ని మీ ఆత్మాధీనం ఉంచుకోండి. జరుగుతున్న కార్యక్రమాన్ని మీ కృపలో జ్ఞాపకం చేస్తుంది. మహిమయు ఘనత ప్రభావాలు మీరు పొందమని నిపక్షంగా మాట్లాడవలసిన మీ దాసులను జరిగిస్తున్న చంద్రనారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయన మా తండ్రి చంద్రనారాయణ గారిని కూడా మీ ఆత్మ ఆధీనం ఉంచుకొని ఈ దినమంతట్లో మాకు కూడా మీరు తోడై మరలా మేము గృహాలు చేరుకునే దినం కూడా మీరు సహాయం చేయమని మీ నిత్యమైన కృప, నిత్యమైన సన్నిధి ప్రభు నాయన కార్యక్రమం నిరంతరంగా కొనసాగటానికి మీరే కృప చూపి మీ శక్తి కలిగిన సన్నిధి మా ప్రభు ఉదయకాల సమయంలో మీరు దయచేయమని ప్రభు దినాన మీ ఘనమైన నామం గణపరచబడులాగు ప్రత్యేకంగా మా తండ్రి నాయన మరి రాబోయే దినాల్లో మా ప్రభు మరి ఆదివారం ప్రభు దినాన్ని మార్చాలి అన్న ఆలోచన గవర్నమెంట్ వారి యొక్క హృదయాల్లో ఉన్నట్లుగా వింటున్నాం. దయచేసి ఆ విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకొని ప్రభు ఇంతవరకు జరిగించిన మా దేవుడు అని మీ సన్నిధి రాబోయే దినాల్లో మీ చిత్తానుసారమైన సహాయం కూడా ఆ విషయంలో కూడా మీరు దయచేయమని, ఏది మీ చిత్తమో, ఏది మీ దృష్టికి న్యాయమో, ఏది మీకు అనుకూలమో మీ చిత్తానుసారంగా మీరు జరిగించుకోగా మీ నామానికి మహిమ కలిగి మెట్టుకుని ఆయన మా తండ్రి అధ్యక్షత వహించి భారం భరించి ఆయన మా తండ్రి కార్యక్రమం నిర్వహిస్తున్న అందరినీ ఈ జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రభు నాన్న మీ ఘనమైన నామం మహింపరచబడలాను కృప్తూపని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మనము ఆరాధన పాట పాడుకుందాము. జగిత్యాల జిల్లా కోరట్ల నుంచి సొలోమోన్ గారు ఒక ఆరాధన పాట పాడతారు. అన్న అందరికి ప్రభురావు వందనాలు. మనము ప్రభు యొక్క ప్రేమ గురించి పాడబడదాం ఆరాధనలో. నీలాంటి ప్రేమ ఇక లోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా, నా పాప భారము ఆ శిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా యేసయ్యా యేసయ్యా నీలాంటి ఎవరారా, చెలికాడే నిన్ను సిలువకు వంపగా, పరిచయలే నిన్ను పరిచరింపగా, చెలికాడే నిన్ను సిలువకు సాల్మన్
లెఫ్టినెంట్ ఉన్నారు. నోరు తెరవని ప్రేమ బదులు బలకని ప్రేమ, నోరు తెరవని ప్రేమ బదులు బలకని ప్రేమ, యేసయ్యా 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 యేసయ్యా, నీలాంటి ప్రేమ ఇక లోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. దొంగై నిన్ను దూషింపగను, రానన్నవారు అపవాసింపగా, దొంగై నిన్ను దూషింపగను, రానున్న వారు అపవాసింపగా, నోరు తెరవని ప్రేమ బదులు బలకని ప్రేమ, నోరు తెరవని ప్రేమ బదులు బలకని ప్రేమ, యేసయ్యా 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 యేసయ్యా, నీలాంటి ప్రేమ ఇక లోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ శిలువ పైన ఎవరైనా మోశారా, ఎవరైనా మోచారా. పాపినిగానే జీవించినను, సిలువకు శత్రుగా ఉండినాను, పాపినిగానే జీవించినను, సిలువకు శత్రుగా ఉండినాను, ఎంబడించిన ప్రేమ నన్ను వెతికిన ప్రేమ, ఎంబడించిన ప్రేమ నన్ను వెతికిన ప్రేమ, యేసయ్యా 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 యేసయ్యా, నీలాంటి ప్రేమ ఇక లోకములు ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ శిలువ పైన ఎవరైనా మోశారా, ఎవరైనా మోచారా. ఓకే, వందనాలు. సొలొమోను గారికి వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆరాధన తలంపులు మనం విందాం. దానికంటే ముందుగా మరి ఒక సహోదరుడు, ప్రేరేపణ కలిగినటువంటి సహోదరుడు ఆరాధన తలంపులు, మరి ఒక సహోదరుడు ఆరాధన తలంపులు వినే కంటే ముందుగా ఒక సహోదరుడు స్తుతులు చెల్లిస్తాడు. ప్రేరేపణ కలిగిన ఒక సహోదరుడు స్తుతులు చెల్లించండి. పరిశుద్ధుడా, మహాగణుడా, పూజనీయుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నామ కన్నా పైన ప్రభుని యేసుక్రీస్తున్నాము ఆయన దినంలో నేనైనా మీ కృపలో భద్రపరిచి నాయన రాత్రి మంచి ఇచ్చి నాయన మరొక పరిశుద్ధ దినం ప్రభువా తండ్రి, నాయన 4178వ రోజు కూడా ప్రభువా మీ సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడైన ప్రభువా తండ్రి, మా కొరకై మీ సొగసు స్వరూపం కొనుక్కొని ప్రభువా మనుషులు చూడగల వారిగా అయినారు. గెలుస్తున్నాం. పాపం చేసిన మేము మాకు రావాల్సిన శిక్ష అంతా మీరే భరిస్తాం ప్రభా. మా గనుడైన దేవా, నాయన సర్వోన్నతుడైన దేవా, పరిశుద్ధులు వేలాది దూతల చెరువుల చేత నిత్యం తండ్రి స్తోత్రాలు ప్రభువా తండ్రి. గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహా దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త అయిన ప్రభువా తండ్రి. మా కొరకై నైనా కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి నైనా జయించి లేచినారు ప్రభువా తండ్రి. అవును ప్రభువా తండ్రి, నేను మేము బంధించుకున్న ఏదైనా ఏ శక్తులు ప్రభువా తండ్రి మీరు ఆయన జయశీలుడుగా లేచి మా కొరకై తిరిగి రానైన స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినములో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడం మరొక దినము ప్రభువా తండ్రి లోకంలోకి వెళ్ళకముందు మీ ముఖ దర్శనం మీ సన్నిధి ఇచ్చినందుకు ఎంతో మీరు చేసినారు ఆయన తండ్రి. ఆయా సంఘాల్లో ప్రభువా రొట్టె విడిచెట్టు కార్యక్రమంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బాబు నీతివంతులు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదం. నీతివంతులైన మా కొరకు నీతివంతుడైన మీరు ప్రాణం పెట్టి మా కొరకైనా జయశీలుడుగా కలవరి సిలువలో ప్రభు తండ్రి మీరేం చేస్తున్నారు ఉన్నారు ప్రభు. కనుక గొప్ప దేవ మీ పాదాలకు స్థుతులు స్తోత్రాలు ఎన్ని మేలు చేసిన మా ప్రభుకు ఏమిచ్చిన రుణస్థలమని తిరిగి నరిగిన హృదయంతో ప్రభు తండ్రి మీ పాత సన్నిధిలో ప్రభు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తుండగా కైకొన్నమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన తలంపులు అందించడానికి మన మధ్యలో దేవదానం మోజెస్ గారు ఉన్నారు. 10 నిమిషాలు లేక 15 నిమిషాలు ఆరాధన తలంపులు అందించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. వందనాలన్నా. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ దైవజనులకును పెద్దలకును పరిచారకులకును నడిపించున్న దైవజనులకును ఈ సమయించిన దైవజనులకును హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపను బట్టి గత పునరుద్ధాన దినం ప్రభు దినం నుండి ఈ ప్రభు దినం వరకు మనల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచిన దేవత దేవునికి వందనస్తులం. 4178 రోజుకి మనల్ని దేవుడు నడిపించాడు. ఆయన కృప. ఈ దినమున పరిశుద్ధ దినం కాబట్టి మరి ఎక్కువ సంగతులు వేరే సంగతులు మాట్లాడుకోకుండా ముందుకు సాగుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామ్స్ 96 అండ్ వర్స్ 8 96వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. ఆరాధన తలంపుల కొరకై 96వ కీర్తన 8వ చరణం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి అంటున్నాడు. ఎందుకు అంటే ఇక 4వ చరణంలో చూస్తే యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము ఆయన నామమునకు తగిన రీతిగా మహిమ ఆయనకి చెల్లించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోకి రావాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకయ్యా అంటే యెహోవా మహత్యము గలవాడు, గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. అందుకని ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. అంతేకాదు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఆయన ఎలాంటి వాడనేది మనకు అర్థమవుతుంది. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు
అనే మాట మనం చూస్తున్నాం. మహాగణుడు అన్న దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడై ఉన్నాడని మనకు. అందును బట్టి మనము ఆయన్ను స్తుతించబద్ధులమై ఉన్నాం. అంతేకాకుండా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు కూడా చూస్తే ఆయన ఎలాంటి వాడో మనకి అర్థమవుతుంది. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవరినూ ఆయన చూడలేదు, ఎవరిను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండును గాక. ఆమేన్. కాబట్టి మన ప్రభువు సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. ఆయన మహాత్యము గలవాడు కాబట్టి అధిక స్తోత్రం పొందదగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. అందుని బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్ధులమైన. అయితే ఆయన మహోన్నతుడు, గొప్పవాడు. అయితే మనకు ఆయన ఏం చేశాడు అంటే, యోహాను సువార్త 3:16 చెప్పినట్టుగా ఆయన తన ప్రియకుమారుని యేసు ప్రభును ఈ లోకానికి పంపాడు. ఎందుకు అంటే, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిన మాట అనేది అక్కడ కనపడుతుంది. నశించిన దాన్ని, అంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అయిన దేవుడు ఆయన ఏం చేశాడంటే తన ఏకైక కుమారుడైన, ముద్దుల కుమారుడైన యేసు ప్రభును ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడంటే, మనమందరము నశించిన స్థితిలో ఉన్నాము. నశించిపోతున్న మనల్ని రక్షించేవాడు లోకంలో లేడు. అందుని బట్టి ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభును ఈ లోకానికి పంపాల్సి వచ్చింది. అదే తిమోతి రాసిన మొదటి పత్రికలో కూడా 1:15 చూస్తే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మతగినదని అక్కడ కూడా సెలవిస్తుంది. కాబట్టి పాపులమైన మనల్ని, నశించున్న మనల్ని వెదకి రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి ఆయన పంపాడు. ఆయన మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తును పంపగా ఆయన మన కొరకు ఏం చేశాడో కొన్ని భాగాలు చూసుకొని ఆరాధన తలంపులు ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 22:37 అండి. లూకా సువార్త 22:37 చూస్తే, ఆయన అక్రమకారులు ఒకడుగా ఎంచబడెను అనే మాట వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉంది. కాబట్టి ప్రవక్తలు ముందుగానే ప్రవచించిన మేరకు ఆ ప్రవచనాలు నెరవేర్పు నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. వచ్చి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్రమకారులు ఒకడిగా ఎంచబడ్డారు. నిజానికి అక్రమము, అన్యాయము చేసింది మనం. అయితే మనకు బదులుగా ఏ అక్రమము, ఏ అన్యాయము చేయని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు అక్రమకారులు ఒకడిగా ఎంచబడ్డాడు. యెషయా గ్రంథము 53:12 చూస్తే, యెషయా గ్రంథము 53:12 చూస్తే పక్కన మాట కనపడుతుందండి. 53:12 ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. చూసారా, అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాడు.
కాబట్టి అతిక్రమము చేయువారము మనము. అయితే అతిక్రమము చేయని ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు అక్రమకారులు ఒకడిగా చేయబడ్డాడు. కాబట్టి అన్యాయం చేసింది మనం, పాపం చేసింది మనం పాపులం, దౌర్భాగ్యులం, నీచులము. అయితే మన కొరకు ప్రభు అయిన యేసు అక్రమకారులు ఒకరిగా ఎంచబడినట్టు మనం చూస్తున్నాం. ఎఫ్ఎస్సీ పత్రిక 2:1 ఎప్పుడు చదువుకునేదే ఆరాధన తలపులో, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం, అపరాధముల చేత మనము చనిపోయిన వారం. ఇటువంటి చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని జీవింపచే నిమిత్తము ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అదే పేతురు రాసిన మొదటి పత్రికలో చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి చూస్తే కనపడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకో. చూసారా, ఆయన ఏ పాపం చేయలేదు, కానీ ఆయన ఇటువంటి స్థితిలో దూషింపబడి కూడా దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే 24లోనే ఉంటది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. చూసారా, మాను మీద మోసుకున్నాడు. మన పాపముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం, మన దోషముల నిమిత్తము ఆయన అక్రమకారుల్లో ఒకరిగా ఎంచబడినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత మార్కు సువార్త 15:27 చూస్తే, మార్కు సువార్త 15:27 మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువేసిరి. ఈ బందిపోటు దొంగలు ఇక్కడ సిలువేసినప్పుడు ఆయన బందిపోటు దొంగల్లో ఒకడిగా ఎంచబడ్డాడు. ఇందాక మనం చదువుకున్నాము, అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు. ఇక్కడ చూస్తే బందిపోటు దొంగల్లో ఒకడిగా మన కొరకు ఆయన ఎంచబడ్డాడు. నిజానికి ఆయన నిర్దోషి, నిష్కలంషుడు, ఏ పాపం ఎరుగనివాడు. అయితే ఇక్కడ ఎడమ ప్రక్క మరి కుడి ప్రక్క ఉన్న దొంగల మధ్య ఆయన సిలువేయబడవలసి వచ్చింది. మరి రోమా పత్రికలో చెప్తాడు, పాపం వలన వచ్చే జీతము మరణము అని. పాపం చేసింది మనం, మరణం పొందవలసింది మనం, శిక్ష అనుభవించవలసింది మనం. అయితే ఆయన మన కొరకు నేరస్తుల మధ్యలో వేలాడదీయబడ్డాడు. పేతురు పత్రికలు ఇప్పుడే మనం చదువుకున్నాం, ఆయన పాపం చేయలేదని, ఆయన యందు ఏ కపటం లేదని. అయినప్పటికీ మన కొరకు అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు, మరి బందిపోటు దొంగల్లో ఒకడిగా ఎంచబడ్డాడు. మూడోది చూస్తే లూకాసు వార్త 23:33. లూకాసు వార్త 23:33. లూకాసు వార్త 23:33. వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. ఇక్కడ చూస్తే అక్కడ నేరస్తులు కనపడుతున్నాడు. ఆ కపాల మనబడిన స్థలమునకు అంటే సిలువ వేయబడినప్పుడు, ఆ గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేయబడినప్పుడు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నేరస్తులను కూడా సిలువేశారు. ఆ నేరస్తుల మధ్య ఈయన మన కొరకు ఆయన సిలువలు నేరము చేసిన వాడు. అసలు
ఆ సిలువ ఎవరికి వేస్తారంటే గొప్ప పాపం చేసిన వాడు, సమాజంలో దుర్మార్గ పనులు చేసిన వాడు, మరణమును తగిన పాపం చేసిన వారికి సిలువ మ్రాను మీద సిలువ మ్రాను మీద ఎక్కబడ్డా అంటే శాపగ్రస్తుడు. అటువంటి స్థితిలో ఉన్న వారిని సిలువ వేస్తారు. అయితే మరణ శిక్షకు తగింది ఏమీ లేదు, కానీ ఆయన్ని మన కొరకు సిలువ వేసినట్టుగా మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము అది మనం చూస్తే క్లియర్గా మనకు అర్థం అవుతుంది. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చున్న దేశమును చూడండి, వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి శాపగ్రస్తమైన పని మన ప్రభువు చేయలేదు, కానీ అయితే మన కొరకు మన పాపం నిమిత్తము ఆయన కల్వరి శిలువలో ఆ రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదని చెప్పి ఆ ఎండబడినప్పుడు ఆ శిలువ మీద మరణించినప్పుడు, అందుకని ఆ సాయంకాలం కాగానే అక్కడ ఆయన్ని శిలువ మీద నుండి తొలగించినట్టు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీని అంతటా చూస్తే పాపం చేసిన మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్రమకారులో ఒకడిగా ఎంచబడ్డాడు, మరి బందిపోటు దొంగల్లో ఒకడిగా ఎంచబడ్డాడు, ఆ నేరస్తుల్లో మరి ఒకడిగా మన కొరకు ఆయన సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. చివరిగా చూస్తే 22:42 అక్కడే 22:44 చూస్తే 44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అనే మాట చూస్తున్నాం. ఆయన మన కొరకు ఎంత వేదన నొందాడంటే చెప్పటానికి వీల్లేదు. ఆ గెత్సెమనే తోటలో మన కొరకు ఆయన మన పాప భారం ఆయన మీద పడినప్పుడు, భరించలేని పాపం ఆయన భరిస్తున్నప్పుడు ఆయన చెమట రక్తముగా మారింది, ఆయన స్వేదము రక్తముగా మారిందన్నమాట. ఎందుకంటే అంత వేదన బాధ ఆ రాత్రి మన ప్రభువు అనుభవించినట్టు చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము నిజంగా ఆ వేదన బాధ చూస్తే, మరి ఆ లాజరు ధనవంతుడు చరిత్ర మనకు తెలుసు కదా. ఆ ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళి ఎంత వేదన బాధ యాతన అనుభవించాడో మనకు తెలుసు. అటువంటి బాధను మనం పొందవలసి ఉన్నవారము. అయితే ఆ బాధను, ఆ యాతను, ఆ పాతాళపు యొక్క బాధను తొలగించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరిశిలకు వెళ్ళక ముందు ఆయన మన కొరకు ఎంతో వేదన బాధ అనిపించినట్టు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53 చూస్తే, యెషయా గ్రంథము 53లో చూస్తే, యెషయా గ్రంథం 53:10 అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. చూసారా, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అనే మాట మనం చూస్తున్నాం. మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనల్ని తన ప్రియ కుమారుడి కంటే కూడా ఎక్కువగా మనల్ని ప్రేమించినట్టు మనం చూస్తున్నాం. ప్రభువుని బట్టి మనము చూస్తే మనల్ని ఎంతగా ఎక్కువగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు, ముద్దుల కుమారుడైన యేసు ప్రభును ప్రేమించినంత కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. అందుకని మన కొరకు ఆయన నలుగొట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన కల్వరి శిలువలో నలిగిపోయాడు. నిజానికి చెప్పాలంటే ఆయన మరి ఈ యొక్క 53లో చూస్తే చాలా సంగతులు ఉంటాయి.
మొదటి నుండి కూడా ఆఖరి వరకు 2వ వచనంలో చెప్తాడు, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఆయన ఎదుట పెరిగిన. లేత మొక్క వలె ఎండిన భూమిలో లేత మొక్క ఎలాగైతే పెరుగుతున్నప్పుడు ఆ సూర్యరశ్మి పడినప్పుడు ఎంతగా మాడిపోతుందో ఆ రీతిగా ఆ కలువరి శిల్లు మిట్ట మధ్యాహ్నం వేళ మన కొరకు మరి మలమల మాడిపోయాడు. ఆ స్వరూపము సొగసంతా కోల్పోయినట్టుగా 2వ వచనంలోనే మనకు కనపడుతుంది. అంతేకాదు ఆయన తృణీకరింపబడిన వాడుగా, మనుషుల చేత విసర్జింపబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనిపించిన వాడుగా అయ్యాడు. మనుషులు చూడనల్లని వాడుగా కనపడ్డాడు. కాబట్టి ఎంతటి బాధ అనుభవించాడో మనం చూడవచ్చు. అంతేకాకుండా 4వ వచనంలో 53:4 యెషయా గ్రంథం, నిశ్చయంగా అతడు మన రోగములను భరించు, అంటే మన పాప రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను వహించాడు. ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వల్ల బాధింపడిన వానుగాను, శ్రమనొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. తర్వాత చూస్తే 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను. నిజానికి అతిక్రమములు, దోషములు చేసింది మనం, కానీ మనకు బదులుగా రావలసిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయనే భరించి మన కొరకు గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు. ఎందుకయ్యా అంటే ఆ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, మనకు సమాధానం రావాలని మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అంతేకాకుండా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటున్నాడు. మరి ఈ అధ్యాయం అంతా చూసుకుంటే మనం చాలా సంగతులు ప్రభు అయిన యేసుని గురించిన మాటలే మనం చూస్తాం. ఆయనకు జరిగిన సంగతులన్నీ కూడా ప్రవచనాత్మకంగా ఇక్కడ వ్రాయబడిన సంగతులు మనం చూస్తున్నాం. 12లో చూస్తే మరొకసారి, ఏలైనా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువు మన కొరకు ఆ కలువరి శిలువలో అక్రమకారులో ఒకటిగా ఎంచబడ్డాడు, బందిపోటు దొంగల్లో ఒకటిగా ఎంచబడ్డాడు, నేరస్తుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు, మన కొరకు వేదన, బాధ, శ్రమను అనుభవించాడు, మన కొరకు నలుగొట్టబడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మన కొరకు దూషింపబడెను అనే మాట మన సువార్తల్లో మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన మన కొరకు నిందించబడ్డాడని కూడా మనం చూస్తాం. ఇంతగా శ్రమ పెట్టబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన్ను స్తుతించకుండా మానలేం. కాబట్టి గొప్ప దేవుడైన, మహోన్నతుడైన దేవుడైన, పరిశుద్ధుడైన దేవుడైన మన ప్రభువును మనము ఆరాధించకుండా మానలేం. ఎందుకంటే మన కొరకు ఎంతో గొప్ప కార్యం కలువరి శిలువలో అనుభవించాడు. చివరకు ఒక్క మాట చదివి ఆరాధన తలంపులు ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 నుండి చదువుతానండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాన్ని రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇంతగా మన కొరకు తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించి మనుషుల పోలికగా పుట్టి మరి తను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు మరణమయ్యేంత వరకు తండ్రికి విధేయత చూపిన వాడై తగ్గించుకున్నాడు. మన కొరకు ఆ కలువరి శిలువలో వ్రేలాడాడు, చివరి బొట్టు వరకు రక్తం కార్చాడు, ప్రాణం తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడైన యేసు కాబట్టి ఆయన వచ్చు వరకు ఆయన మరణం, ఆయన ఆ పునరుద్ధానమును మనము ఆయన రాకడను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కొరింథీ పత్రికలో ఉంటుంది. ఆయన మరణమును, ఆయన ఆగమనమును, ఆయన పునరుద్ధానమును, ఆయన ఆగమనమును జ్ఞాపకం చేసుకుంటే మనము
ఆ బల్లను సేవిస్తూ ఉంటాం. మరి ఆయన వచ్చే వరకు ఇట్టిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ మయంపరుచుదాం. దేవుడి మాటలు తీర్చు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరినంతవరకు పాడనా ఊపిరినంతవరకు నా విమోచకుడవు నీవేయని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేయని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. ఆరాధన తలంపులు అందించిన దేవదానం అయ్య గారికి వందనాలు. అలాగే స్తుతి పాడిన ఆదినారాయణ గారికి మరొకసారి వందనాలు. ఇప్పుడు ఆరాధన తలంపులు ఆధారం చేసుకొని ప్రేరేపణ కలిగిన ఒక సహోదరుడు స్తుతులు చెల్లించండి. తర్వాత తిరిగా దేవుని వాక్యం దేవుని దాసుల ద్వారా మనం విందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మహామహిమల నుండి ఈ మహిలోనికి మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా మీ ప్రేమను లోకానికి కలపరిచారు. మీ ఉన్నతమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. మా పాపము నుండి, మా అతిక్రమము నుండి క్షమించి మీ బిడ్డలుగా, మీ కుమారులు కుమార్తెలుగా చేసుకొని మిమ్మల్ని ఆరాధించువారుగా, మిమ్మల్ని కొనియాడువారుగా, మరి మా ప్రభా కీర్తించువారుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందులో బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడవు, దయాసాగరుడు అయినటువంటి మనైనా మీ ప్రేమను వర్ణించనలవి కాని గొప్ప ప్రేమ మా పట్ల చూపారు. మీరు మహత్వం గల దేవుడవు, అధిక స్తోత్రం పొందదగిన వాడవు, సమస్త దేవతల కంటే పూజనీయుడవు అని మీ దాసుని ద్వారా లేఖనాలను మాకు వివరించారు. అవును తండ్రి, మీ నామమునకు తగిన మహిమను చెల్లించుటకు మాకిచ్చిన సదవకాశాన్ని బట్టి మీ స్తోత్రములు. నైవేద్యము తీసుకొని మీ ఆవరణములో కనబడి మిమ్మల్ని స్తుతించాలని, పరిశుద్ధాలంకారములు ధరించుకొని మీకు నమస్కారము చేయాలని, సర్వభూజనులారా రండి అని ఆయన సన్నిధికి వచ్చి వనకుడి అని మీరు కీర్తనల గ్రంథములో 96వ కీర్తనలో నుండి మాకు మీ ఔన్నత్యాన్ని వివరించారు. మీ స్తోత్రము. ఇదిగో మా ప్రభువా, మీరు మీ ప్రియకుమారుడు ద్వారా మీ ఐశ్వర్యాన్ని, మీ యొక్క అద్వితీయతను, సర్వాధిపతిని, సర్వాధికారాన్ని యుక్త కాలమందు ప్రత్యక్షతను కనపరచు నిమిత్తము ఆయన రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను అభిషేకించబడి లోకానికి వచ్చి మమ్మల్ని మీ కొరకు సిద్ధపరిచిన రీతిని బట్టి మీ మా నిమిత్తం అతిక్రమం చేయి వారి మధ్య, మరి మా ప్రభ నేరస్తుల మధ్య సిలువేయబడిన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు అనే ప్రియ కుమారుని బట్టి మేము ఉదయకాలమున స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా పాపములు మేము తీసివేసుకోలేము, మా అతిక్రమములను మేము దూరపరచుకోలేము. మీ ప్రియకుమారి పరిశుద్ధ రక్తము, పవిత్రమైన రక్తము ద్వారానే వాటిని మాకు దూరపరిచి మీ బిడ్డలుగా మీకు పరిమళ వాసనగా ఉండటం మమ్మల్ని మా ప్రభువ సిద్ధపరిచిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. మా జీవితాల్లో మేము చేసిన జన్మ నుండి చేసినటువంటి పాపములన్నిటినీ ఒక్కసారిగా మీ ప్రియకుమారి విశ్వాసం ఉంచగానే
అన్నిటిని దూరపరిచి మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయ నిమిత్తము శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువ మరణం అనుభవించిన మీ ప్రియ కుమారుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా లేచిన ప్రభువును గనుక పునరుద్ధరుడైన ప్రభువు ద్వారా మా స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధలను అర్పించి ఆరాధిస్తున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. స్తుతులు చెల్లించిన రవి మనోహర్ సార్ గారికి మరొకసారి వందనములు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సమయము కొద్దిగానే ఉంది కాబట్టి దేవుని దాసులకు సమయాన్ని అప్పచెప్పుదాము. 6 గంటల వరకు దేవుని వాక్యాన్ని దేవదానమయ్య గారు మనకు వినిపిస్తాడు. మనం విని మేలు 6:10 వరకు 6:15 వరకు దేవుని దాసుడు దేవుని వాక్యం వినిపిస్తాడు. మనం విని మేలు పొందుతాం. చాలా వందనాలన్నా. దేవుడు ఆరాధన తలంపుల నిమిత్తము ఆయన కృప చూపిన దేవునికి వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్య నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2 మొదటి నుండి 3 చదువుతాను. ద్వితీయోపదేశకాండము డిటోనమీ 6th chapter 1 to 3. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టళ్ళన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టళ్ళు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకున్న వాళ్ళను. చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రభు సహాయం కోసం. ప్రేమామయుడైన మా తండ్రి, చదవబడిన భాగములో మీరు తోడుగుండి మరి చదివిన మాటల ద్వారా మా జీవితాల్లో మేలు ఆశీర్వాదం కలిగినట్లు మీ ఆత్మతో నింపి బలముగా వాడుకొని మహింపొందమని వినుచున్న వారికి నాకును మరి గొప్ప మేలు దిద్దుబాటు కలుగునట్లు కృప చూపమని ఆరాధన అంతట్లో తోడుగున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా 2వ వచనంలో చూస్తే నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు కట్టళ్ళన్నీయు ఆయన ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిని గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మాంతయు అనగా కట్టడలు విధులు ఇవే అని చెప్తున్నాడు. కాబట్టి మెయిన్ మనం చూసుకోవాల్సింది దినాన దీర్ఘాయుష్మంతుడగునట్లు దేవుడు ఇవాళ గొప్ప ఆఫర్ మనకి ఇస్తున్నాడు. మార్కెట్లో మనకి ఆఫర్స్ వచ్చినప్పుడు మనం వదిలిపెట్టం. దేవుడు కూడా మనకి గొప్ప ఆఫర్ ఇస్తున్నాడు. ఎప్పుడో ఇచ్చున్నాడు, తిరిగి మరలా జ్ఞాపకం చేస్తున్నాడని కూడా మనం తలంచవచ్చు. దానికి కొన్ని విధులు, దేన్నైనా మనం పొందాలంటే దానికి ప్రైస్ చెల్లించాల్సిందే ఎంతో కొంత. కాబట్టి ఏదైనా మనకి బైబిల్లో చూసుకున్నప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడైనా మనకు మేళ్ళు కలుగుతున్నాయి అంటే దాని ప్రక్కన కొన్ని కండిషన్స్ ఉంటున్నాయి, షరతులు ఉంటున్నాయి. కాబట్టి ఆ షరతులను మనం పాటించాల్సిందే. ఎగ్జామ్ పాస్ కావాలంటే చదవాలి, ఎగ్జామ్ పేపర్ రాయాలి, ఆ క్వశ్చన్స్ రాసి ఆన్సర్ చక్కగా చేస్తేనే మంచి మార్కులు ఎలాగైతే వస్తాయో అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మన ముందుంచిన వాటిని మనం నెరవేర్చవలసిన అవసరత మనకు కనపడుతుంది. ఇక్కడ చూసినప్పుడు 2లో నీ దేవుడైన యెహోవాకు భయపడి, ఇక్కడ
మీరు స్వాధీనపరచుకుంటకు ఏరు దాటి వెళుతున్న దేశమందు అంటే దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన ఆ వాగ్దానమును బట్టి ఆయన చూపించున్న ఆ దేశానికి వెళ్ళటానికి ఈ ఆజ్ఞలన్నీ వారి ముందు ఉంచబడుతున్నాయి. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా పరమకాణాన్ని ఆ పట్టణానికి పరదేశ్ దేవుని రాజ్యానికి మనం చేరాలంటే దేవుడు మనకు కూడా వారికి ఇచ్చిన విధులను మన ముందు ఉంచాడు. అవే వాటిని మనం ప్రత్యక్షం ఇప్పుడు తీసుకొని వాటి ప్రకారం మనం జీవించినట్లయితే వారు ఎలాగైతే ఆ కానాను దేశానికి వెళ్ళారో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారో అలాగే మనము కూడా నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మన ముందు ఉంచిన వాటిని మనం గైకొనాలి. వారికి ఇది ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితంలో ఇప్పుడు మనకి ఇది అంత అవసరం. ఏంటంటే నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు అనే మాట మనం చూస్తున్నాం. దానికి ముందుగా ఏముందంటే నీ దేవుడైన యెహోవాకు భయపడి, మన ప్రభువుకి మనము భయపడాలి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనొచ్చు. ఆజ్ఞలన్నీ కట్టళ్ళు అన్నీ అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం వచ్చినప్పుడు పూర్తిగా మనము పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి అని మనకి అర్థమవుతుంది. ఆ కట్టళ్ళన్నీ ఆజ్ఞలన్నీ మన జీవిత దినములన్నిటిను మరి కొన్ని దినాలు కాకుండా అంటే ఆయన వచ్చు పర్యంతం మన మరణ పర్యంతము ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కట్టలను మనం నెరవేర్చే వారంగా గైకొనే వారంగా మనం ఉండాలి. అప్పుడే దీర్ఘాయుష్మంతులు. కాబట్టి మనం దీర్ఘాయుష్మంతులుగా దీర్ఘకాలం జీవించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన కట్టలను మనం పాటించాలి. కాబట్టి ప్రతి వారికి మన జీవితాల్లో ఆ ముగింపు ఉంటుంది. ఆ ముగింపు ఉండేది ఆయన చిత్తానుసారంగా ఉండటం ఎంతైనా మేలు శ్రేష్టం అన్నమాట. అలాగూ మనం జీవించాలంటే మరి భూమి మీద మనము బ్రతకాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించవలసిన అవసరమే. కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులను కొన్ని మనం చూద్దాం. మొట్టమొదటగా దేవునికి భయపడి అనే మాట, నీ దేవుడైన యెహోవాకు భయపడి అనే మాట మనము 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2లో మనం చూసుకున్నాం. అలాగూ ప్రొవర్బ్స్ 10:27 చూస్తే సామెతల గ్రంథము 10:27 సామెతల గ్రంథం 10:27 అన్న మీరు అంతలో మనోరన్న చదివి సహాయం చేస్తే మంచిది. అంటే నేను తీసేవరకు లేట్ అవుతా ఉంటుంది కాబట్టి 10:27 అన్న. ప్రొవర్బ్స్ 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మనం దీర్ఘాయువు కలిగి ఉండాలంటే మన జీవితంలో మరి ఇక్కడ చదివేటట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కాబట్టి కొన్నిసార్లు భక్తి గలవారు వలె అనిపించుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, భక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే వారు చర్చి నుండి బయటకు వచ్చిన తర్వాత యథారీతిగా లోకంలో కలిసిపోయి లోకాన్ని అనుసరిస్తూ జీవిస్తుంటారు. కాబట్టి వారిలో భక్తి ఉండదు అనమాట. ఆ భక్తి గల వారు కనపడుతున్నారు కానీ భక్తి ఉండదు. ఎందుకంటే దేవుని భయం వారు లేదు కాబట్టి. కాబట్టి ప్రియమైన వారు ఇక్కడ మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు. దీర్ఘాయువు కలిగి ఉండాలంటే దేవుని యందు మనం భక్తి గలవారమై భయము భక్తి గలవారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, ఎక్సలెన్స్ నుంచి ప్రసంగి 8:13 ప్రసంగి 8:13 చూస్తే
ఇక్కడ కూడా చూస్తున్నాము భక్తి 12 భక్తిహీనులు వరకు. ఎస్, పాపాత్ములు ఓకే. 100 మారులు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేనెరుగుదును. థ్యాంక్స్ అన్న. ఇక్కడ చూడండి, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారట. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారి క్షేమం కలుగుదని, వారు నీడ వంటి దీర్ఘాయువు పొందకపోదురని నేను ఎరుగుదును అన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన క్షేమము కూడా ఉంటుందని మనకి ఇక్కడ తేటతెల్లముగా అర్థమవుతుంది. సామ్స్ 128 కీర్తనలు 128 1వ చరణం. 128:1 ఒకటి అన్న. యెహోవా యందు భక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. చాలా చూసారా, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా మరొక బెనిఫిట్ ఏంటంటే, మరి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ధన్యత అన్నమాట. ధన్యులు అంటే బ్లెస్డ్ వన్స్, ఆశీర్వదించబడినవారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు గొప్ప ఆశీర్వాదము కలుగుతున్నట్టు మనం చూస్తున్నాం. అదే ఎక్లీసియాస్టిస్ ప్రసంగి 12:13 చూస్తే 12:13 చూస్తే చక్కని మాట. ఇదంతయు వినిన తర్వాత తేలిన పదార్థమిదే, దేవుని యందు భక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. చాలా థ్యాంక్స్ అండి. మానవ కోటికి ఇది ఏ విధి, దీనికి తప్ప మనకి గతి లేదన్నమాట. కాబట్టి లాస్ట్కి తేలిపోయింది ఏంటంటే, సొలొమోను మహారాజు ఇక్కడ తన అనుభవంతో చెప్పిన మాట, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను అనే మాట. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగించడం వల్ల మనకు మేలు క్షేమము కలుగుతుందని, దీర్ఘాయువు కలుగుతుందని మనం చూస్తున్నాం. అలాగూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఏబు ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. నోవహు ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు, డేవిడ్ ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు, చాలా మంది ఉన్నారు. అలాగూ మరి బైబిల్ గ్రంథంలో మనం చూసిన భక్తులనే కాకుండా ఇప్పుడు మనము ఆయన పిల్లలుగా, ఆయన రక్తం ద్వారా ఆయన భక్తులుగా చేయబడ్డాం. కాబట్టి మరి దేవుణ్ణి మరి కనపరచడానికి గాను, దేవుణ్ణి మయంపరచడానికి గాను మనము దీర్ఘాయుషవంతులు కాగలిగినట్లు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా అది. ద్వితీయోపదేశకాండమే 6వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే మరొక మాట ఉంటుంది. 2వ మాట, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నింటిలో గైకొనుచు నువ్వు దీర్ఘాయుష్మంతుడు నువ్వు మీరు స్వాధీనపరుచుకుంటకు, మీరు వాటిని దాటి వెళ్ళుచున్న దేశం ముందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపు వలని మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మంతయు అనగా కట్టలను విధులు ఇవి అంటున్నాడు. కాబట్టి రెండవది ఏంటంటే కీప్ కమాండ్మెంట్స్. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం, దేవుడు నోవహుకి ఏదైతే చెప్పాడో అక్కడ చక్కని మాట ఉంటుంది. నోవహుకు చెప్పిన మాట అంట, దేవుడు చెప్పిన దంతయు అట్లు చేసెను అనే మాట, యావత్తు చేసెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి భక్తులు దేవుడు చెప్పిందంతా చేశాడు. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అనే మాట మనం చూసాం. రెండవది ఆయన ఆజ్ఞలు పాటించమని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడే 4:40 చూసే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనం. 4:40. అవునా. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని
క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీకు కైకొనవలెను. చాలు, థ్యాంక్స్ అండి. ఇక్కడ చూడు, దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలను ఆజ్ఞను నీవు గైకొనవలను అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములు నీవు దీర్ఘాయుష్మంతుడు. మనము పరలోక రాజ్యములో దేవునితో కూడా ఉండాలంటే మరి భూమి మీద ఉన్నప్పుడే మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. మనము దీర్ఘాయుష్మంతులం కావాలంటే ఆయన ఆజ్ఞలను కట్టలను మనం గైకొనాలని జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడే మనము చూస్తే 28 ద్వితీయోపదేశకాండము 28:1-2 చూస్తే ఇంకొక మాట చక్కగా ఉంటుందండి. ద్వితీయోపదేశకాండం 28:1-2. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నెడ్లా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 2 కూడా అన్న. రెండవ నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చాలు. కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం పాటించటం వలన గైకొనటం వలన దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన మాట వినేలా దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంటున్నాడు. అక్కడ 8వ వచనం కూడా చూసుకుంటేనా, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. చాలా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదించబడాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం పాటించాలి, గైకొనాలి. ఇక్కడ ఏమన్నాడు? నీవు చేయు ప్రయత్నములన్నిట్లోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వల్ల మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుడు మనకెన్నో ఆశీర్వాదాలు కలుగు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో చూస్తే 11వ అధ్యాయంలో 8-9. మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నటకై నది దాటి వెళ్ళుచున్న ఆదేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలుతేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. చాలు, థ్యాంక్స్ అన్న. ఇక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను అనే మాట మనం చూస్తాం. మనము దీర్ఘాయుష్మంతులం కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలని పదే మనము ఈ వచనాల్లో చూస్తున్నాం. అక్కడే 32వ అధ్యాయము 46-47 కూడా చూస్తే ఆ మాటలు కనపడుతుంది. ద్వితీయోపదేశ కాండం అంతా మనకు ఆ ఆజ్ఞలను ఎలా పాటించాలో అన్ని మనకు తెలుస్తుంది. అయితే కొన్ని మచ్చుకు మాత్రం ఉదాహరణకు కొన్ని మాత్రం చూస్తున్నాం. 32వ అధ్యాయము 46-47. వారు మరలా వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునే వాళ్ళని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. మనం దీర్ఘాయుష్మంతులం కావాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి, అనుసరించాలి, నడవాలి అనే మాటలు మనం చూస్తున్నాం. ఈ నిరర్ధకమైన మాట కాదు అంటున్నాడు.
ఇది మీకు జీవమే అంటున్నాడు. కాబట్టి జీవపు వాక్కులు మనం వింటున్నాం, ఆ మాట మనం తేలిగ్గా కొట్టివేస్తాం, కానీ మాట ఉన్నది ఉన్నట్టుగా మన జీవితాలకి అన్వయించుకుని ఆ మాటల ప్రకారం మనం బ్రతికితే మనకు మేలు, ఆశీర్వాదము, దీర్ఘాయుషు కలుగుతుందని మనం పాఠం నేర్చుకుంటున్నాం. సరే, మూడవది చూస్తే విగ్రహారాధన నుండి మనం విముక్తి పొందాలి. లివ్ ఫ్రీ ఫ్రమ్ ఐడోల్టరీ. అది ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 25, 26 వచనాలు. మీరు ఆ పిల్లల పిల్లలను కని ఆ దేశం మందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కనుల ఎదుట కీడు చేసిన యెడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశం మందు బహుదినములుండుక మీరు బొత్తిగా నశించిపోదురు. థ్యాంక్స్ అన్న. కాబట్టి ఇదంతా మనం చూసినప్పుడు విగ్రహము ఏ స్వరూపంలో కూడా విగ్రహం పెట్టుకోకూడదు, విగ్రహాన్ని మనం పూజించకూడదు. విగ్రహం అంటే దేవునికి ఇష్టం కాదు, దేవుని కోపాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఇక్కడ యెహోవా కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల అనే మాట మనం చూస్తున్నాం. ఆయనకి విరోధముగా ఏ రూపమైన మరి ఉండినట్లయితే అది దేవునికి విరోధము, దేవుని యొక్క రాజ్యానికి చేరటానికి అడ్డుబండ్లుగా మనకుంటాయి. లోకములో మనం చూస్తే మనకి విగ్రహారాధన అనేది చాలా సంగతులు కనపడతా ఉంటాయి. మరి ఆ గలతీ పత్రికలో మనం చూసినట్టుగా 19 శరీర కార్యాలు ఉన్నాయి కదా. ఆ శరీర కార్యాల్లో ఏది మన హృదయంలో ఉన్నా కానీ, దేవునికి విరోధమని, దేవునికి ఇష్టం కాని ఏది మన హృదయంలో ఉన్నా అది విగ్రహారాధనే. ఆ విగ్రహారాధన అయిన దాన్ని మన నుండి తొలగించుకోకపోతే మనకు నష్టమే కానీ కీడే కానీ మేలు ఉండదు. ఇక్కడ ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన యెడల మీరు యోర్దాను దాటి స్వాధీనపరుచుకున్న దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోతారని భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం విగ్రహారాధన సంబంధమైనది, దేవునికి ఇష్టము కానిది మన హృదయంలో పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే అది మనకి నష్టం కలిగించింది కానీ లాభాన్ని చేకూర్చదు. 1 Corinthians 10th chapter 14 verse. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 14. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. చాలా చూడండి ఇక్కడ. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అంటే మన జీవితాలకు రానివ్వకుండా చూసుకోవాలి. ఏదైనా మనకి దేవునికి విరోధమైంది అక్కడ కనబడిందంటే ఆ చెంతకు మనం చేరకూడదు. దాన్ని మనం అక్కడికి వెళ్ళామంటే దాన్ని ప్రేమిస్తున్నాం అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనం ప్రేమించిన దాన్ని మనం దూరంగా వెళ్ళిపోతాం. అందుని బట్టి దేవునికి ఇష్టం కాని దాన్ని మన దగ్గర రాకుండా చూసుకోవాలి. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడు. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి అంటున్నాడు. ఇవన్నీ కూడా దేవుని పిల్లలమైన మనం, ఆయన రక్తంలో కడుగుబడిన మనం దేవుని పిల్లలమైన మనకి ఈ ఆజ్ఞలు పాటించమని పదే పదే చెప్తున్నాడు. తర్వాత చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 3:5 చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3:5. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న
మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చాలు, థ్యాంక్స్ అండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, అంటే ధన ఈ జారత్వము, అపవిత్రత, కామాతురతను అనే మాటలు మనం చూస్తున్నాం. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అనే మాట మనం చూస్తున్నాం. లోభత్వము కింద ఫుట్నోట్లో లోభత్వం అని ఉంది, ధనాపేక్ష అనే మాట. మరి వీటన్నిటి కూడా మన జీవితంలో ఏదైనా ఉందా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. వాటికి చోటు లేకుండా చూసుకోవాలి. వాటికి చోటు ఉందంటే మనము విగ్రహారాధన కలిగి ఉన్న వారం అని చెప్పి అర్థమవుతుంది. అంటే మొట్టమొదట మనం చూసుకున్నాం దేవునికి భయపడి ఉండాలని, రెండవది చూసినప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించాలని, మూడవది విగ్రహారాధన నుండి మనం దూరంగా ఉండాలి, విముక్తి పొందాలని మనం చూసాం. నాలుగవది మరి హానర్ యువర్ పేరెంట్స్, తల్లిదండ్రులను గౌరవించండి అనే మాట మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 5:16, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం. 5:16. అవునండి. 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చాలా చూసారా, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలాగన నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించామో లేదా? మన పెద్దవారం అయిపోయాం. కొంతమంది తల్లిదండ్రులు పోగొట్టుకునే వారు ఉన్నారు, తల్లిని కలిగిన వారు ఉన్నారు, తండ్రిని కలిగిన వారు ఉన్నారు. ఒకవేళ ఉంటే ధన్యులు. తల్లిని తండ్రిని మనం ప్రేమించడం, తల్లిని తండ్రిని మనం సన్మానించడం ఎంతో గొప్ప విషయం. మరి తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు ఉంటారు. పోగొట్టుకున్న సమయంలో తల్లిదండ్రులు సరిగా చూడని వారు కూడా ఉండి ఉంటారు. ఇప్పుడైనా పశ్చాత్తాపడి, మనం బ్రతికున్నాం కాబట్టి పశ్చాత్తాపడి అక్కడ క్షమాపణ వేడుకోవటం ఎంతైనా మంచిదని నా తలంపు. మరి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు సజీవులై తల్లిదండ్రులు కలిగిన వారు ఉంటే వారిని ప్రేమించటం, వారిని సన్మానించటం, వారి విషయంలో తల్లిదండ్రులు ఉన్నారని గౌరవము మర్యాదలు ఇస్తూ వారి విషయంలో గర్వించడం ఎంతైనా మేలు. కాబట్టి ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మన తల్లిదండ్రులని మనం ప్రేమించాలి. ఎఫెసీ పత్రికలో కూడా 6వ అధ్యాయంలో కూడా చెప్తాడు కదా, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము, దీర్ఘాయుష్మంతులు కావాలంటే. కాబట్టి దీర్ఘాయుషు కావాలంటే మన తండ్రిని తల్లిని మనం ప్రేమించాలి, మనం చూడాలి. ప్రొవర్బ్స్ 20:20 అండి. ప్రొవర్బ్స్ 20:20, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20. 20:20. అవును. తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించిన వారు, అది ప్రేమించకపోతే దూషణ కదా ఉండేది. కాబట్టి ఇక్కడ తండ్రినైనా తల్లినైనా దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును అనే మాట మనం చూస్తాం. కాబట్టి అటువంటి దుర్గతికి మనం పోకుండా ఉన్న నిమిత్తము తల్లిదండ్రులు కలిగిన వారు ఏం చేయాలంటే ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి. చివరిగా మరి ద్వితీయోపదేశకాండము 27:16 కూడా చూస్తే, ద్వితీయోపదేశకాండము 27:16. 27వ అధ్యాయం 16. 16 వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు
శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చాలా థ్యాంక్స్. తన తండ్రి నేను చేయవాడు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు తల్లిదండ్రులు, వారు శాపగ్రస్తులు అవుతారట. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రాహాము తన తండ్రికి విధేయుడయ్యాడు, మరి ఇస్సాకు తన తండ్రికి విధేయుడయ్యాడు, మరి యేసు ప్రభు తన తండ్రికి విధేయుడై ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే కదా మనందరి నిమిత్తము ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడింది. కాబట్టి మనము కూడా మన తల్లిదండ్రులకి అలాగూ పరమ తండ్రికి మనము విధేయులమై జీవించుట ఎంతైనా మంచిది. చివరిగా 1-2 మాటలు చూపించి ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. మరి చివరిగా దేవుని మార్గాల్లో నడవాలని దేవుడు తన వాక్కును తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 5:33. ద్వితీయోపదేశకాండము 5:33. 5:33 Yes. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగుక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలెను. థ్యాంక్స్ అండి. కాబట్టి ఇక్కడ వారు ఫిజికల్ కానాన్ దేశానికి ప్రయాణం చేస్తుంటే ఈ మాటలు వారికి పదే పదే వినిపిస్తూ, మీరు జాగ్రత్త పడాలి, స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడుచుకోవాలని పదే పదే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే మనకు కూడా ఇవి అవసరమైనవి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దీర్ఘాయుషంతులై జీవించాలంటే, మేలు కలిగి జీవించాలంటే ఆయన ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవాలని మనం చూస్తున్నాం. లూకా సువార్తలో 1 చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలా థ్యాంక్స్ అన్న. వీరంటే జకరియా గారు, అహరోను కుమార్తెల్లో ఎలిజబెత్. మరి ఆ భార్య భర్తలు చక్కగా ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు, మరి దేవుని పిల్లలమైన మనం, యేసు రక్తంలో కడుగబడిన మనం, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం పరిశుద్ధులుగా జీవిస్తూ, మరి ఇక్కడ మనం చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులు నడుచుకొనుచు దేవుని దృష్టి నీతిమంతులై ఉంది అనే మాట మనం చూస్తున్నాం. ఆ రీతిగా మనం జీవించి దీర్ఘాయుష్మంతులు కావాలని, మేలు అనుభవించాలని, ఆశీర్వదించాలని దేవుడు కూడా కోరుకుంటూ, మనం యొక్క దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే మనకు కొన్ని ఆజ్ఞలను పాటించమని చెప్పాడు. మొట్టమొదటిగా దేవునికి భయపడి జీవించాలని, రెండవది ఆయన ఆజ్ఞలను పాటించాలని, మూడవది మరి విగ్రహారాధనకు దూరంగా ఉండాలని, నాలుగవది మన తల్లిదండ్రులను ప్రేమించాలని, గౌరవించాలని, ఐదవది ఆయన మార్గాల్లో నడవాలని చెప్పాడు. మనం దీర్ఘాయుష్మంతులం కావాలంటే ఇట్టి వాటిని మనం భూలోకంలో ఉన్నప్పుడే ఆచరించి జీవించడం ఎంతైనా మేలు. చిన్న ప్రార్థన చేసి మరి అధ్యక్షుల వారికి అప్పగిస్తాను. ప్రేమామయుడైన మా తండ్రి, ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు నాయన. మీరు ఇచ్చిన వాక్యానుసారంగా జీవించి మిమ్మల్ని మహిమపరచలాగిన దీర్ఘాయుష్మంతులు కాగలిగినట్లు ప్రభుత్వం యేసు పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లించేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు సమయాన్ని ఆరాధనలో పాల్గొని ఒక్క నిమిషం అన్న. ఈ సమయం ఇచ్చిన బర్నబాసన్ గారికి వందనాలు. చేరి వచ్చిన పెద్దలకు, దైవజనులకు, పరిచారకులు, అధ్యక్షులైన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓవర్ టు అధ్యక్షుల వారికి. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇంతవరకు మనము ఆరాధనలో సమయము గడపగలిగితిమి. దేవుని దాసుల ద్వారా ఎంతో అమూల్యమైనటువంటి మాటలు, విలువైనటువంటి మాటలు, లోతైనటువంటి సంగతులు మనం వినగలిగితిమి.